ఏపీ ప్రజల రాజధాని సెంటిమెంట్ను వాడుకుని చంద్రబాబు సర్కార్ దోపిడీ చేస్తోందన్నారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావిగన్తో ప్రజాధనం వృధా కాదన్నారు. అప్పుల భారం పడకుండా నిర్మాణమయ్యే మావిగన్ను ప్రజలు స్వాగతిస్తున్నారని స్పష్టం చేశారు. 1,00,000 ఎకరాలలో 2 లక్షల కోట్లతో మీరు చేస్తూ ఉండే నిర్మాణం ఎప్పటికీ పూర్తి కాదు, మీరు ధనాన్ని దోచుకుంటున్నారు. ఇదే ఆయన చెప్పింది. ఇది చెబుతూ మావిగన్ ప్రస్తావన తీసుకొచ్చినాడు ఆయన. మావిగన్ అంటే మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు ఈ 3 యొక్క పట్టణాలను అనుసంధానం చేస్తూ మచిలీపట్నం, గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ ఈ 3 నగరాలను, ఈ 3 పట్టణాలను అనుసంధానం చేస్తూ ఈ నేషనల్ హైవేని ఉపయోగించుకుంటూ మచిలీపట్నంలో ఉండబడిన పోర్టును ఉపయోగించుకొని, గుంటూరులో ఉండే విద్యా సంస్థలను ఉపయోగించుకొని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, విజయవాడలో ఉండబడినటువంటి ఎయిర్పోర్ట్ను ఉపయోగించుకొని, 3 చోట్ల ఉండబడిన రైల్వే లైన్ను ఉపయోగించుకొని, ఈ 3 రోడ్లను అనుసంధానం చేసే నేషనల్ హైవేని ఉపయోగించుకొని ఇదివరకే విస్తృతంగా జనసంద్రమై పట్టణాలుగా ఏర్పడి వ్యాపార కేంద్రాలుగా ఉండబడిన ఈ ప్రాంతాన్ని మనం రాజధానిగా నిర్మించుకోగలిగితే ఏ 10,000, 20,000 కోట్ల రూపాయలతోనే అద్భుతమైన రాజధాని మనం చేసుకోవచ్చు. పెద్ద శ్రమ కూడా ఉండదు. ఆడ కట్టే 4 బిల్డింగులు ఇక్కడ కడితే సరిపోతుంది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొద్దు, ప్రజాధనాన్ని దోపిడీ చేయొద్దు. ఎప్పటికీ పూర్తిగా రాజధాని నిర్మించడం అనే సంకల్పం కంటే ఆల్రెడీ ఎదిగి ఉండబడినటువంటి అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంలో మనము సులభంగా 1-2 సంవత్సరాల కాలంలో రాజధానిని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అటువంటి ప్రాంతాన్ని ఎన్నుకోవడమే న్యాయం కదా. అందుకు సముచితమైనటువంటి ప్రదేశం విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.